సూపర్ సూపర్ ఉందనా సూపర్ సూపర్ వాల్మీకి 135 మానుకోటలో దుమ్ము లేపుతానా వాల్మీకి 135 సూపర్ ఉంది కాయ వాల్మీకి 135 సూపర్ సూపర్ నెక్స్ట్ ఇయర్ పెడదాం ఇది వాల్మీకి ఎక్కడ 10 ఎకరాలు ఎత్తారు మహబూబాద్ హంపన్ ట్రేడర్స్ మానుకోటలో దుమ్ము లేపుతున్నా వాల్మీకి 135 సూపర్ ఉందన్న కాయ సైజు కూడా బాగుంది పొడవు ఉన్నది హైట్ కూడా బాగా ఉన్నది పై దాకా బాగా కాసింది మానుకోటలో దుమ్ము లేపుతున్నా వాల్మీకి 135 చాలా లాభం ఉంటది వాల్మీకి 135 సీడ్ చాలా బాగుంది కింద నుంచి పై వరకు ఒకటే కాపు కింద నుంచి పై వరకు రైతులందరూ ఇదే సీడ్ వేసుకోగలరు చెప్తాను ఎట్లుందే వెరైటీ ఎట్లుంది చెప్పు బాబాయ్ సూపర్ ఉంది ఇత్తనం ఇది ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ సూపర్ ఉంది ఇత్తనం కాయ కూడా పొడుగుంది గని కూడా మంచిగా వచ్చింది ఇత్తనం మించిన ఇత్తనం దొరకనట్టు అనిపిస్తుంది ఎట్లుంది మీ అనుభవం ఎట్లుంది ఇది ఇదే ఫస్ట్ నంబర్ 1 ఇది రైతులకు మేలైన పంట ఇదే ఇత్తనం ఓకే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు తోట ఓనే 30 ఏళ్ళు నా దాటి ఎట్లుంది ఇది ఈ వెరైటీ ఎట్లుంది ఇదే ఫస్ట్ నేను చూడడం ఇదే ఫస్ట్ ఇది నీకు నచ్చిందా ఫస్ట్ ఎప్పుడో వచ్చగా 235 అని ఆ మోడల్ కనుక మంచిగా సూపర్ వచ్చింది ఇత్తనం నమస్తే రైతులందరికీ ఈ రోజు అయితే మనం మహబూబాద్ జిల్లాకి అయితే రావడం అయితే జరిగింది ఎందుకంటే వ్యవసాయం చేసే ప్రతి ఒక్క రైతుకు ఆయన చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు అయినా కూడా సరైన దిగుబడి రాకపోవచ్చు ఎందుకంటే ఆయన ఎంచుకున్న విత్తనం కూడా చాలా కీలకం వ్యవసాయ రంగంలో ఎందుకంటే మంచి విత్తనం ఉంటేనే దిగుబడి అనేది అధిక మొత్తం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మెయింటెనెన్స్ దాంతోపాటు మనకు మెయిన్గా వాతావరణం కూడా సహకరించాలి అన్నీ సహకరిస్తేనే రైతు తాను అనుకున్న దిగుబడి సాధించడం అయితే జరుగుతుంది దాంతోపాటు తాను పెట్టిన పెట్టుబడి పోయి దానికి లాభం అయితే రావడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ రైతు వచ్చేసి తాను వ్యవసాయం చేస్తున్న 30 గుంటల పొలంలో ఈ సంవత్సరం సరికొత్త విత్తనం అయితే వేయడం అయితే జరిగింది తోట చూస్తే మనం చూడండి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీకు వీడియో క్లిప్లో కూడా చూపిస్తాను తోట అనేది చాలా మంచిగా ఉంది చాలా మంది రైతులు కూడా ఈ ఫీల్డ్ని చూడడానికి రావడం అయితే జరిగింది కాబట్టి రైతులు ఒక్కసారి మనం ఈరోజు ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించాను ఎందుకంటే ఈ సంవత్సరం చాలా రకాల మనం సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్లో కానీ చాలా ఫీల్డ్ అయితే చూపించడం అయితే జరిగింది ఈసారి కూడా ఈ వీడియోలో కూడా మీకు సరికొత్త విత్తనం గురించి అయితే మనం మాట్లాడడం అయితే జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన లైక్ అయితే కొట్టండి ఇప్పుడు రైతు దగ్గర తాను వేసిన 30 గుంటలో ఎలాంటి విత్తనం వేశాడు అది ఏ విధంగా దిగుబడి అనేది ఎంత వస్తుంది ఆయన ఎలాంటి మందులు కొట్టాడు అసలు ఈ వైరస్కి తట్టుకుంటుందా లేదా దిగుబడి ఎంత వస్తుంది అనే ఉద్దేశంతో రైతు పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు చెప్పండి ఒకసారి ఈరన్న భావనత్ మీ అడ్రస్ ఎక్కడ ఎర్జల పూసలంట మహబూబాద్ జిల్లా మరిపడ మండలం ఎర్జర్ల గ్రామం పూసల తండలో కొద్దిగా సౌండ్ సైలెంట్ పెట్టుకోండి భావనత్ వీరన్న అనే రైతు 30 గుంటలు మిర్చి తోట వేస్తే అది ఆ మిర్చి వచ్చేసి వాల్మీకి 135 విత్తనము అది కింది నుంచి కాపు పై వరకు గట్టిగా కాసింది తీగ లెక్క 6 బార్ నుంచి కింద కాయ సైజు కూడా బాగున్నది తాలు కూడా ఎక్కువగా లేదు బాగా కాసింది ఈ సంవత్సరము ఆయన ఎవరో చెప్తే ఆయనకు ఒక ఇందిరాగాంధీ సెంటర్లో హనుమాన్ ట్రేడర్స్ అనే షాప్ ఉంటుంది అక్కడ పోయి తీసుకోరా వాల్మీకి 135 బాగా కాస్తుంది అంటే ఒక రైతు చెప్తే అక్కడ పోయి ఈ సంవత్సరం కొత్తగా తీసుకోవడం జరిగింది అందువలన ఆయన తీసుకొని వేస్తే 30 గుంటలు వేసింది కానీ ఒకటేసారి ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ఒకటే స్టెప్ 6 బార్ హైట్ వచ్చేసి ఈ మొత్తాదులో పెరిగింది కాపు కూడా బాగా కాసింది మేము రైతులకి చెప్పేది విజ్ఞాపన ఒకటి అంటే ఈ మిర్చి విత్తనం బాగుంది అందరూ వేసుకోగలరు బాగుంది ఓకే అంటే ఇప్పుడు ఈ అన్న ఫీల్డ్ చూడడానికి వచ్చి మీకు ఎట్లా అనిపించింది మాకు చాలా సంతోషంగా లేచింది ఈ ప్రతి సంవత్సరము ఈ విత్తనమే వేయాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఈ బాగా కాయడం వలన మాకు కూడా సంతోషం వ్యక్తం అవుతుంది దీని మిర్చి ఎన్ని ఎకరాలు వేసారన్న నేను వచ్చేసి 2 ఎకరాల తోట వేసిన కానీ నాకు ఈ కాపు లేదు నీ తోటను చూసి నాకే బాధ కలుగుతుంది ఇప్పుడు మీరు ఫీల్డ్కి వచ్చి చూసి పరేషాన్ అవుతున్నా ఈ ఫీల్డ్ చూసి నేనే పరేషాన్ అవుతున్నా వచ్చే సంవత్సరము
దీనికే నేను 50 ప్యాకెట్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నా. ఓకే అన్న, మీరు ఇప్పుడు ఈ విత్తనము మీరే వాళ్ళు వచ్చి మీ దగ్గర నువ్వు షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నావా? ఎట్లా? నేను షాప్ దగ్గర పోయి తీసుకొచ్చిన. షాప్ దగ్గరికి వెళ్ళినావు అంటే నీ నేల ఇట్లా నాది ఇట్లా ఉంది, ఈ సంవత్సరం వేయాలనుకున్నా అంటే వాళ్ళు ఇచ్చారా? అలా ఇచ్చారు. ఓకే, నీకంటే ఫస్ట్ ఏమనిపించింది, మంచిగా ఇస్తారా అనిపించిందా, లేదంటే సీడ్ వేద్దామా వద్దా అని ఏమైనా అనిపించిందా? అనిపించేది ఈ సీడ్ మంచిగా ఉంటుంది, అక్కడక్కడ ఇచ్చినాం మేము, ఈ సీడ్ వేసుకో మంచిగా ఉంటుంది అని షాప్ ఆయన చెప్తే నమ్మకంగా తీసుకొచ్చింది. నమ్మకంగా వచ్చింది. ఇప్పుడు మీకు ఇప్పుడు తోట చూసిన తర్వాత ఇప్పుడు మనము ఉన్నాం కదా, ఇప్పుడు తోటలో ఉన్నాము, నీకు ఎట్లా అనిపించింది? ఈ మందులు కానీ ఎక్కువ మొత్తంలో కొట్టావా, లేదంటే వైరస్ ఏమన్నా? మీకు తోట చూస్తే ఇప్పుడు మనకైతే 30 గుంటలు వేసావు కదా, ఈ 30 గుంటలు చూస్తే వైరస్ మొక్క అనేది కనబడుతుంది. నీకు ఎట్లా అనిపించింది? అంటే ఇప్పుడు వేరే రైతులు, ఇప్పుడు మనతో ఉన్న రైతులు, మనం చూసే చాలా మంది వీడియో చూస్తూ ఉంటారు, వాళ్ళు వేసుకోవచ్చు అంటావా? వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. ఈ ఇతనం కూడా మళ్ళీ కూడా నేను వేయాలని చూస్తాను. మంచిగా ఇతనం బాగా మంచిగా కాసింది, కాపు దిగింది, మంచిగా తోట మంచిగా ఉంది. ఓకే, కాపు ఒకసారి కాపు చూపెట్టండి. ఎట్లా నీకు సైజు ఇట్లా ఏమైనా అన్న? మీకు సైజు ఎట్లా మార్కెట్లో ఏ విధంగా ఏమైనా ఉందా మీకు? అంటే కలర్ కానీ సైజు కానీ ఏమైనా తేడా ఉందా? చివరి వరకు ఏ విధంగా మంచిగా వచ్చిందా, లేదంటే బాగుంది, సైజు బాగుంది, బాగుంది. విత్తనం కూడా మంచి చిక్కగా కాసింది. కాపు చూడండి, కాపు ఒకసారి దగ్గర కాపు ఉందా? దగ్గర కాపు ఉంది. హైట్ ఎంత హైట్ ఉందో అంత పొడవు మిర్చి ఉన్నది, అంత హైట్ మిర్చి కాసి ఉంది. ఇక్కడ కాపు చూడండి ఒకసారి, బాగుంది. చూడండి ఒకసారి, స్టెప్ కూడా లేచింది. ఓకే, ఇక్కడ చూడండి రైతులారా, రైతు ఈయన వేసిన 30 గుంటల ఫీల్డ్కి ఈరోజు అయితే ఫీల్డ్ అయితే పెట్టడం అయితే చాలా మంది రైతులు వచ్చారు. ఇక్కడ రైతు కూడా పక్కన ఉన్న రైతు కూడా మాట్లాడాడు. ఈసండి ఆయన నేను 2 ఎకరాల పొలం వేసాను, ఈ సంవత్సరం వేయలేకపోయాను, వచ్చేసారి మాత్రం ఖచ్చితంగా 50 ప్యాకెట్లు తీసుకొని నేస్తా అని రైతు అయితే చెప్తున్నాడు. నెక్స్ట్ అన్న, మీరు ఒకసారి మీ పేరు చెప్పండి అన్న, ఒకసారి మైక్ పెట్టండి, అన్నకు మైక్ పెట్టండి. నా పేరు చెప్పలేదు అప్పుడు. నక్క వెంకన్న తట్టుపల్లి, కొరి మండలం, మహబాద్ జిల్లా. ఓకే, మరి ఇక్కడికి తోట చూడటానికి వచ్చేసినాం. కానీ అది వాల్మీకి 135 అని అసలు చూడగానే ఎంత సంతోషంగా ఉందో ఈ భూమిని, వ్యవసాయ రైతుని చూసి. మరి ఆ రైతులు ఈ భూమిని చూసి మాకు చాలా సంతోషం అవుతుంది. విత్తనాన్ని ఇంతవరకు నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇప్పటి వరకు ఇటువంటి విత్తనాన్ని నేను ఎన్నడూ కనుగొనలేదు, చూడలేదు. ఇదే ఫస్ట్. కానీ ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు వేసి గ్రామాల నుంచి ఇంత ముందు కూడా వచ్చి చూసిపోయారు రైతులందరూ కూడా. ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంట వేసుకొని అందరు ప్రతి ఒక్క రైతు లాభం పొందాలని నేను అందరూ అనుకుంటాను. ఇంకా కూడా మరి ఇది విత్తనం దొరికేది మహబాద్ అంటారు, మరి వాల్మీకి ట్రేడర్స్ అని అక్కడ హనుమాన్ ట్రేడర్స్ వాల్మీకి 135 విత్తనం. ఈ విత్తనం దొరుకుతుంది కాబట్టి అక్కడ పోయి తెచ్చుకోవాలి. మాకు అసలు ఇంతవరకు ఇదే ఫస్ట్ మేము చూడడం. మీరు మాట్లాడండి, ఏమన్నా ఉంటే చెప్పండి. బాగుంది, చెట్టు కూడా మంచిగా పెరిగింది, కాపు కూడా మంచిగా వచ్చింది. రైతుకు లాభదాయకంగా ఉండే పంట అని మేము అనుకుంటాను. ప్రతి ఒక్క రైతు కూడా గ్రామ అందరు కూడా వేయాలని మా ఆకాంక్ష. చూడండి రైతులారా, ఇక్కడ అయితే రైతు తనకున్న అనుభవంతో చాలా అన్నకు వచ్చేసి దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అయినా కూడా తన మనస్ఫూర్తిగా, ఎందుకంటే మేము కూడా వీడియోలు తీస్తూ ఉంటాము, మనస్ఫూర్తిగా చెప్పే రైతులు కూడా ఇక్కడ చూడండి. ఎందుకంటే అనుభవం మామూలుగా అయితే ఆయన వీడియో చూసి చాలామంది తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే మేము కూడా వీడియో చేస్తాం కాబట్టి చాలామంది తీసుకుంటారు. ఇక్కడ రైతులు వచ్చి తన మనస్ఫూర్తిగా చెప్తున్నారు కాబట్టి ఈ హనుమాన్ ట్రేడర్స్లో దొరుకుతుంది. చూడండి, ఈ వాల్మీకి 135 అనే వెరైటీ. ఎందుకంటే మీరు ఫీల్డ్ చూశారు, చాలామంది దాదాపు 100 మంది వచ్చి చూసిన తర్వాత కూడా అందరూ ప్రతి ఒక్క రైతు ఈ వెరైటీ అనేది వాల్మీకి 135 అనేది చాలా మంచిగా ఉందని రైతులు అయితే చెప్తున్నారు. తన మాటలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీ దగ్గరలో మన ఈ మహబాద్ ప్రాంతంలో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ రైతుకు ఫీల్డ్ వచ్చి చూడండి. ఒకసారి చూసిన తర్వాత వీడియోలో ఉన్న మీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళు ఎక్కడికైనా ఈ యొక్క విత్తనాన్ని మీకు పంపించడం అయితే జరుగుతుంది. నమ్మకమైన విత్తనం తీసుకోండి, ఫస్ట్ ఫీల్డ్ చూడండి, చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి అని మనకు ఈ హనుమాన్ ట్రేడర్స్ వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. విత్తనం మించిన విత్తనం ఇక రాదు అని వెరైటీ ఎట్లా ఉంది? సూపర్ ఉందండి. 60 ఏళ్ళ